హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక క్రేజీ కాంబినేషన్ అండి. చికెన్ కీమా కర్రీ ప్లస్ దోసకాయ పప్పండి. అద్భుతంగా ఉందండి. 2 గూడా చాలా బావున్నాయి. తింటే వదిలిపెట్టం. ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు. అంత బావున్నాయి. చాలా యమ్మీగున్నాయండి. మీరెప్పుడైనా ఇలా చేసుకున్నారా? చికెన్ కీమా కర్రీ, దోసకాయ పప్పు అద్భుతం అంటే అద్భుతమండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు చికెన్‌ని కీమాలా చేసుకున్నానండి. చేసి మెత్తని ముక్కలని తీసి చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం మిక్సీ ఏస్తే ఏంటంటే బాగా నుజ్జు నుజ్జు అయిపోద్ది. ఇదైతే కొంచెం పలుకు పలుకుగా ఉంటదండి. అప్పుడే కీమా టేస్ట్‌గా ఉంటది. చూసారా? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కీమా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పప్పులోకి కూడానండి. అన్నీ దాంట్లో వేయను. కొంచెం వేస్తాను. ముందుగా కీమా కర్రీ చేసుకుందాం. దీనికి నూనె వేడి చేసుకొని, కొంచెమే పచ్చిమిరపకాయలేసానండి. చిన్న బాబు తింటాడని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా వేగనిద్దామండి. ఇప్పుడు చికెన్ కీమా వేసుకొని వేపుకుందాం. ఇది బాగా వేగితే చాలా బావుంటదండి. చక్కగా మన కోడిగుడ్డు పొరుటులాగా వచ్చేస్తుంది. తర్వాత టమాటా వేసుకుందామండి. ఇది ఆప్షనల్ అండి. ఎవరిష్టం. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు. టమాటా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపాలండి. అప్పుడే ముక్కకి పడుతది అల్లం వెల్లుల్లి పేస్టు. పచ్చి వాసన కూడా రాదు. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకున్నానండి. ధనియా పౌడర్ అంటే తెలుసు కదా! నేను చేసుకున్నదండి. లవంగాలు, చెక్క, ధనియాలు, యాలక్కాయలు వేసి బాగా వేపుకొని పొడి కొట్టుకుంటారండి. ఆ పొడి వేశాను. తర్వాత సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని బాగా వేయించుకొని ఇప్పుడు సరిపడినంత నీళ్లు పోసుకుందామండి. ముక్క నీళ్లు పోసుకుందాం. అప్పుడే ఈ కూరకి టేస్ట్ వస్తది. మొత్తం దగ్గర దాకా అవుతదండి కూర. అప్పుడు బావుంటుంది కూర. ఇప్పుడు దానికి సరిపడినన్ని నీళ్లు పోసుకుందామండి. పిల్లలు కొంతమంది తినరండి చికెన్ ముక్కలు, బోన్స్ ఇట్లా తినరు. వాళ్ళ కోసం ఈ విధంగా చేసి పెట్టామంటే చికెన్ అంతా తింటారు. వాళ్ళకి మంచి ప్రోటీన్ వస్తుంది. అందుకోసం అనమాట. చిన్న పిల్లలు ఉన్నోళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. అందుకే చెప్పాను. ఇప్పుడు బాగా ఉడకబెట్టాలండి. నీరంతా వడిలేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు ఉడకాలి. చూసారా? దగ్గర పడుతుంది. ఇంతేనండి. ఇంత సింపుల్‌గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గర పడింది కదండీ! నూనె పైకి తేలింది. సరిపడినంత కొత్తిమీర వేసుకోండి. మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. బావుంటది కొత్తిమీర మాత్రం. అద్భుతంగా ఉంటది రుచి. అంతేనండి. అయిపోయింది. చికెన్ కీమా కర్రీ దగ్గరకొచ్చింది కదా! చాలా యమ్మీగా వచ్చిందండి. టేస్ట్ అయితే అద్భుతం. ఇక మనం పప్పు చేసుకుందాం. ముందుగా కందిపప్పు తీసుకుందామండి. ముందుగా కందిపప్పును తీసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకుందామండి. పైన పొరలా వస్తుంది కదా! దాన్ని తీస్తే గ్యాస్ ఉండదని అంటున్నారు. అందుకోసం ఇక కొంచెం ఉడికిన తర్వాత ఆ పై పొర తీసిన తర్వాత మనం దోసకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు, కారం వేసి కుక్కర్ పెట్టేసుకుందామండి. 3 విజిల్స్ రానిచ్చి దించేద్దాం. ఇక తిరగమాత వేసుకుందామండి ఇప్పుడు. మీకు తెలుసు కదా! జీలకర్ర లేకుండా, ఇంగువ లేకుండా పోపనేది ఉండదండి. పప్పులోకి, చారులోకి కంపల్సరీగా వెయ్యాలండి. పులుసు కూరల్లో కూడా. నూనె వేగనిచ్చి దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసి కొంచెం పసుపు వేద్దామండి. ఆల్రెడీ మనం పప్పులో వేసున్నాం కాబట్టి. ఇంగువ కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం పప్పులో ఉన్న నీళ్ళని దాంట్లోకి వంచుకుందామండి. అప్పుడు పప్పు ఎనుపుకోవడానికి బావుంటదండి. ఉప్పు తగినంత వేసి బాగా ఎనిపి ఇప్పుడు ఈ తిరగమాతలో వేసేయడమేనండి. దాన్ని కొంచెం సేపు ఉడకబెడతామండి పప్పుని. అలా ఉడకబెట్టడం వల్ల పప్పు ఒకరోజు ఉన్నా బయట పెట్టినా కూడా పాడవదండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. పప్పు ఈ తిరగమాతలో ఉడికి ఒక మంచి టేస్ట్ వస్తదండి. అందుకే నేను ఒక 3 మినిట్స్, 4 మినిట్స్ ఉడకబెడతాను. అంతేనండి. పప్పు అయిపోయింది. దోసకాయ పప్పు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే పప్పు, కీమా కర్రీ రెడీ అండి. వేరొక వైపు ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. మీ వీరేన్ జ్యోతి నల్లమోతు.